కాలీఫ్లవర్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్, రోటీస్ దేనిలోకైనా తినొచ్చండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో చూసి కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలా చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇలా ఇప్పుడు కర్రీ కోసం అయితే కాలీఫ్లవర్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అయితే అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఇందులో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో పసుపు, కారం, ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ముందుగా ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకొని తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని అయితే లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ రెడీ. విడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది.